ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. గోష్ఠి దాసం సమర్పిస్తూ మనం ప్రారంభించుకుందాం ఈరోజు సెషన్. ఒకసారి సుకన్య గారు పొదుపు తనియంలో ఒకసారి సేవించండి. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి కరుణాయ మేనే. అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయాస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్నః కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేః వకులాభిరామం. కులపతేర్వకులాభిరామం. నహ వినిపించాలి స్పష్టంగాను. బాగుంది, చక్కగా సేవించారు. ఇవాళ మనం మొట్టమొదటి తనియన్ గురించి సేవించే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, మీరు అన్నిట్లో అలాగే ఉండండి. సో మొట్టమొదటి తనియాన్ని ఇవాళ మనం వ్యాఖ్యానం చేసుకుందాం. ఒకసారి మొట్టమొదటి తనియాన్ని చెప్పుకుందాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. సంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసును, ఈ యొక్క తనియన్ని సాక్షాత్ రంగనాథులే అనుగ్రహించారు మనవాడ మామూలు యొక్క విషయంగా అని. సరే, మనము ముందుగా మెసేజ్ పెట్టినట్టుగా ఈరోజు కొన్ని విషయాలు కొంచెం లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. గోష్ఠిలో అందరూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారిగా వినేవాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి, తనియన్ అంటే ఏంటి, ఇది ఎందుకు ప్రాచుర్యాల్లో ఉంది, పొదు తనియన్ అంటే ఏంటి, భగవంతుడికి కూడా ఆచార్యులు అవసరమా, శ్రీరంగనాథుడే మనవాడ మామూలని ఆచార్యులుగా స్వీకరించారా, అంత విశేషం ఏముంది మనవాడ మామూలలో. అంతకన్నా ముందు గొప్ప గొప్ప ఆచార్యులు కూడా ఉన్నారు కదా, మహానుభావులు అంతా కూడా. మరి వారందరి విషయంలో రంగనాథుడు ఏం తనియాన్ని ఇవ్వలేదు, మనవాడ మామూల విషయంలో తనియాన్ని ఇచ్చాడు అంటే ఏమిటి విశేషం అయి ఉంటుంది చూద్దాం. తనియన్ అంటే ఏమిటి, ఏదైనా సమాధానం ఉందా మీ దగ్గర సుకన్య గారు? తనియన్ అంటే ఏమిటి? ఎనీ ఆన్సర్, మీకు తెలిసింది ఏదైనా, తెలిస్తే తెలుసు లేకపోతే తెలియదని చెప్పండి. సుకన్య గారు వినపడుతుందా? కొంచెం మీరు ఫాలో అవ్వాలి. తనియన్ అంటే ఏమిటి ఇప్పుడు ఓకేనా? తనియన్ అంటే ఏమిటి? అదే మీరేం చెప్పారో నాకు ఇప్పటిదాకా వినిపించలేదు స్వామి, కట్ అయింది నాకు. సంతోషం. అన్నపూర్ణ గారు మీకు కూడా అన్మ్యూట్ చేశాను, మీ ఇద్దరిని అడుగుతున్నాను ఇప్పుడు. అడిగాను రామాదాస, తనియన్ అంటే ఏమిటి? అంటే ఆచార్య పరంగా వారి వైభవాన్ని చెప్పేది. కరెక్ట్ అండి, కరెక్ట్గా చెప్పారు. ఆచార్యపరంగా చెప్పేది, వారి యొక్క వైభవాన్ని చెప్పేది. తని అంటే సపరేట్ అని అర్థం కదా. ఈ తనియన్ ఏమిటి అంటే, ఒక శిష్యుడు వారి యొక్క ఆచార్యుల యొక్క వైభవాన్ని కీర్తిస్తూ చెప్పేటటువంటి ఒక మంగళకరమైనటువంటి శ్లోకము, స్తుతిరూపకంగా ఉండున్నది లేదా నమస్కారపూర్వకంగా ఉండేది అని అర్థం. ఆ తనియన్ అనేది నమస్కారపూర్వకంగాను అలాగే స్తుతి రూపకంగా స్తోత్రం చేసే విధంగాను ఉండేది.
ఇది మరి ఆచారపరంగా మాత్రమే తనియన్ ఉంది అని చెప్పడానికి వీలు లేదు. కొన్ని గ్రంథాల్లో కూడా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు తిరుప్పావై ఉంది, నీలాదుంగస్తనగిరితటి తనియన్ కదా, అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్క్ తనియన్ అంటే ఆ ప్రబంధంలో లేకుండా విడిగా ఉండేది కదా. ఆ ప్రబంధంలో ఉన్న శ్లోకాలు కావి ఇవి. ఇప్పుడు తిరుప్పావైకి 2 తనియన్లు మనం చూస్తే సంస్కృతంలో ఒక తనియన్ ఉంది, అలాగే ద్రావిడంలో ఒక తనియన్ ఉంది. మరి అదేం చెప్తుంది అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాన్ని, వక్తృ వైలక్ష్యాన్ని, విషయ వైలక్షణ్యాన్ని, ప్రబంధ వైలక్ష్యాన్ని కూడా తెలిపేటటువంటి విషయం అయి ఉంటుంది. అంటే ఈ పురాణ గ్రంథాన్ని ఇప్పుడు నాలారాన్ని తీసుకుంటే మీరు ప్రతి ప్రబంధానికి కూడా తనియన్ ఉంటుంది కదా. తిరువైముజ ఉందనుకోండి, తిరువైముజి ప్రబంధ తనియన్ ఉన్నాయి కదా, 6 తనియన్లు ఉన్నాయి. భక్తామృతం దగ్గర నుంచి యాడుందిసే వేదత్తియల్ వరకు ఉంది. మరి ఏం చెప్తున్నాయి అవి అంటే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారి యొక్క గొప్పతనాన్ని, ఆ ప్రబంధంలో ప్రతిపాదింపబడిన వారి యొక్క గొప్పతనాన్ని, మరియు ప్రబంధం యొక్క గొప్పతనాన్ని, ఈ మూడింటిని లేదా మూడిట్లో ఏదో 1-2 విషయాలు తెలియజేసేలాగా ఉంది. కాబట్టి తనియన్ అంటే ఒక మంగళాచరణ శ్లోకం లాంటిది, స్థితిరూపకమైనది, నమస్కారపూర్వకమైనది, అన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి మనము అంటే మనకు ఎవరైనా ఆచార్యులు ఉన్నప్పుడు వారి విషయంలో మనం ఏదైనా ఒక సేవ చేయాలి, వారికి దాస్యం చేయాలి అనుకున్నప్పుడు వారి రూపంగా వారి విషయంలో మనం తనియన్ని అనుగ్రహించడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు శ్రీశైలేశ దయాపాత్రం అనేది తనియన్. 5 తనియన్లు ఉన్నాయి, 5 శ్లోకాలు. వాటిని మనం పొదు తనియన్లు అని అంటున్నాము. ఎందుకు పొదు తనియన్లు అని అంటున్నాము అది కూడా చూద్దాం. ఇప్పుడు తనియన్ అంటే మనకు అర్థమైపోయింది స్పష్టంగా కదండి. ఒక ఆచార్యుల యొక్క వైభవాన్ని స్తుతిస్తూ చెప్పేటటువంటి మంగళకరమైన శ్లోకము, స్తుతిరూపకము, అలాగే మరియు నమస్కార రూపకంగా ఉండేది. అంతే కదండి అన్నపూర్ణ గారు. అది కాకుండా ఇంకొక రకంగా గ్రంథం ఆరంభంలో మనం సేవించే తనియన్లు కూడా ఉంటాయి కదా. మరి అది కూడా తనియన్ అంటున్నారు. కరెక్ట్. ప్రమేయ, ప్రమాణ, ప్రమాత ఈ 3 వైభవాలు కూడా తెలిపే విధంగా ఉంటున్నటువంటి శ్లోకం. బాగుంది. ఈ తనియన్ క్లియర్ ఉంది. ఇప్పుడు మనం శ్రీశైలేశ దయాపాత్రం అనేది సాక్షాత్తు రంగనాథులే మనవాణ మామూల విషయంలో ఇచ్చారండి తనియన్ అని చెప్తున్నాము. అది ఓకే. ఈ తర్వాత ఈ 5 తనియన్లు ఉన్నాయి కదా, ఈ 5టిని కలిపి పొదు తనియన్లు అని మనం అంటున్నాము. పొదు అంటే సాధారణంగా అని అర్థం, కామన్ అని అర్థం. పొదు అంటే కామన్, పొదువా ఇన్న మాదిరి సులువంగా అంటే జనరల్గా ఎలా చెప్తారు అని ఒక అర్థం అన్నమాట. ఎందుకు వీటిని పొదు తనియన్లు అన్నారంటే ఏ ప్రబంధానికైనా సరే కొన్ని తనియన్లు ఉంటాయి. ఉదాహరణకు తిరుప్పావై ప్రబంధం 2 తనియన్లు ఉన్నాయి. తిరువామణి ప్రబంధం 6 తనియన్లు ఉన్నాయి. ఆ ప్రబంధాన్ని ప్రారంభించేటప్పుడు ఆ ప్రబంధానికి ఉన్న తనియన్ని ప్రారంభించడం అనేది ఉండదు. దానికి ముందు కూడా ఈ పొదు తనియల్ని సేవించాలి. ఏ కాలక్షేపం జరిగినా లేదా ఏ ఉపన్యాస క్రమంలో అయినా సరే పెద్దలందరూ కూడా ఒక నియమనాన్ని మనకు పెట్టారు. ఏమిటది? ఈ పొదు తనియల్ని సేవించిన తర్వాతనే ఆ ప్రబంధానికి ఉన్నటువంటి తనియన్లు కానీ సేవించడము, ఆచార్య తనియన్లు సేవించడము, గ్రంథాచార్య తనియన్లు సేవించడం. ఉదాహరణకు మీరు తిరుప్పావై 3000 పడి సేవిస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి కందాడై రామానుజాచార్య స్వామి వారి దగ్గర మీరు తిరుప్పావై 3000 పడి సేవిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? ముందు పొదు తనియన్లు సేవిస్తాము కదండి. పొదు తనియన్లు సేవించిన తర్వాత ఆ 3000 పడి అనుగ్రహించిన స్వామి తనియను, మా గ్రంథాచార్య కాలక్షేప తనియను, వారు కాలక్షేపం చెప్పారు కందాడ స్వామివారు కాబట్టి మేషే భరణి సంజాతం శ్రీవత్స కులభూషణం రత్నమాన గురోః పుత్రం రామానుజమహం భజే సేవిస్తాం. లేదు సింగరాచార్య స్వామి దగ్గర సేవిస్తున్నాం అనుకోండి, భారద్వాజ కుల అబ్ధిపురశనం శ్రీరంగ రామానుజాత్ జాతం తత్కుల శేష సింహగురురాడ్ పాదాబ్జ భృంగాయుధం తాదార్యస్య కృపా విశేష సుచంద సారద్విగం సేవే సుందర సింగరార్య మణఘం వ్యాఖ్యాన వాచస్పతిం. వారు తనియన్ కాలక్షేపాన్ని మనం అనుగ్రహించే ఆచార్య తనియన్. ఇదొక క్రమం మన వాళ్ళు పెట్టారు. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది?
ఏ ప్రబంధాన్ని మనం సేవించాలన్నా ముందుగా ఈ 5 శ్లోకాలని తనియన్లు సేవించాలి. ఏ ఉపన్యాస క్రమంలోకి మనం వెళుతున్నా కూడా ముందుగా పెద్దలందరూ కూడా ఈ యొక్క తనియన్ని పొదు తనియన్లు సేవించిన తర్వాతనే ఉపన్యాసం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది నేరుగా వెళ్ళేటప్పుడు సమయం తక్కువ ఉన్నప్పుడు శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం అంటారు. అంటే శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం అంటే 5 శ్లోకాలు కలిపి చెప్పినట్టుగా సూక్ష్మంగా చెప్పినట్టు అయిందనమాట. ఏ రకంగానైనా సరే పూర్తిగా అయినా అనుసంధానం చేయడము లేదా సురుక్కమాహ అంటే చిన్నగా షార్ట్కట్లో అయినా అనుసంధానం చేయడం అనేది ఒక ప్రక్రియ మనకు పెద్దలు విధించారు. కాబట్టి దీన్ని పొదు తనియన్లు అని అంటున్నాం. పొదు కామన్ సాధారణంగా అంటాం. అటు ఉపన్యాసం చేసినా ముందు చదవాల్సిందే, ఒక గ్రంథ కాలక్షేపం చేసినా ముందు చదివిన తర్వాత ఆ తనియన్ను సేవించాల్సిందే అనుకున్నాం. ఇది పొదు తనియన్. బాగుంది. ఇందులో 5 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి తనియను రంగనాథులు మడమారాముని ప్రారంగా ఇచ్చినటువంటి ఒక తనియను. ఆ తర్వాత రెండో తనియన్ ఏంటి? ఆ తనియన్ని మనకు ఎవరు ఇచ్చారు? కురత్తాళ్వాలను మనకు అనుగ్రహించారు అండి. కురత్తలను అనుగ్రహించారు. ఆ తర్వాత తనియన్ కూడా వారు అనుగ్రహించారు. యోనిత్యమచ్యుత. మొదటి తనియను రంగనాథులు, రెండవది మూడవది కురత్తాళ్వాలను అనుగ్రహించారు. నాలుగవది మాతాపిత యువతయ, ఇది ఆళవందాలు అనుగ్రహించారు నమ్మాళ్వార్ల పరంగా యామునాచార్యులు. 2, 3 తనియన్లను కురత్తాళ్వాన్లు రామానుజుల పరంగా అందించారు, భగవద్ రామానుజుల పరంగా అందించారు. 4వ తనియను యామునాచార్యుల వారు నమ్మాళ్వార్ల పరంగా అనుగ్రహించారు. ఆ లాస్ట్ది భూతం సరశ్చ మహదాహ్వయ, ఇదెవరు? పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి తనియన్. అందరి ఆళ్వార్లని భగవద్ రామానుజులను స్మరిస్తూ ఉన్నటువంటి తనియన్ అన్నమాట. అంటే బాగుందండి. మరి ఇది అవసరమా? ఈ తనియన్ను సేవించడం అవసరమా అంటే ఇది ఒక వైదికమైన ప్రక్రియ అని మన పెద్దలు చెప్పారు. ఇది ఒక వైదికమైన ప్రక్రియ. ఏ సంప్రదాయంలో అయినా సరే అది వైదికమే అవనియండి, అవైదికమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా గురు పరంపర అనుసంధానం చేయటము అనేది అది ప్రధానంగా ఉన్నటువంటిది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అన్నమాట. అంటే వేదబాహ్యులను ఎవరు చెప్తాం మనం? జైనులు, బుద్ధులు, ఆ బౌద్ధ మతం చెందిన వాళ్ళందరూ కూడా వేదబాహ్యులు అని చెప్తాం. అంటే వేదం ప్రమాణం అని ఒప్పుకున్నవాళ్ళు కారు వాళ్ళు కదా, కాబట్టి వేద బాహ్యులు అని చెప్తాం. వాళ్ళలో కూడా మరి వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసిన వాడు ఒకడు ఉంటాడు కదా, గురువు. అంటే వారిని స్మరించే విధానం కూడా అంటే అవైదిక మతాల్లో కూడా ఉంది. ఏది? ఆ గురు పరంపరని సేవించడం అనేది అవైదిక మతాల్లో కూడా ఉన్నది. అవైదిక మతాలలో ఉన్నప్పుడు వైదికమైన మతంలో ఉండదా అండి? తప్పకుండా ఉంటుంది. ఆ గురువుల్ని మనం సేవించి నమస్కారపూర్వకంగా మనం ముందుకు వెళ్ళటం అంటే ఏంటి? వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళటము, వారిని సేవించడము అంటే వాళ్ళని ఆనందం కలిగేలాగా నమస్కరించడం, వారిని స్మరించుకోవటము అని అర్థం. అయితే అనుసంధానం అని ఎందుకన్నారు? మన పెద్దలు పూర్వచాలు ఏ ప్రక్రియలో అయితే దాన్ని సేవించారో, ఎలా అయితే చదివారో అదే పరంగా వాళ్ళు వెళ్ళిన దారిలోనే మనం కూడా చక్కగా సేవిస్తూ ఉండాలి. కాబట్టి అనుసంధానము వాళ్ళు వెళ్ళిన రీతిగానే, వాళ్ళు చెప్పిన పద్ధతిగానే అని అర్థం అన్నమాట. అలా ఈ గురు పరంపరని చక్కగా మనం సేవించి ఆ తర్వాత మనం గ్రంథంలోకి వెళ్ళడం అనేది ఉంది. ప్రస్తుతం మనం ఏం నేర్చుకోబోతున్నాం? సంక్షేప రామాయణాన్ని నేర్చుకోబోతున్నాం. చాలా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఇప్పటికీ ఒక 8 సెషన్స్ అయిపోయాయి. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం మనం? వేదం అంటే ఏంటి, వేదానికి నిర్వచనం ఏమిటి, వేదానికి వ్యుత్పత్తి ఏమిటి, ఇతిహాసం ఏమిటి, పురాణం ఏమిటి, ఋషులు ఏంటి, ఇవన్నీ ఇలా శృతి, స్మృతి, ధర్మశాస్త్రం ఇవన్నీ మెల్లగా చెప్పుకుంటూ ఇతిహాసానికి పురాణానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, జీవుడు అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ప్రారంధం, సంచితం, ఆగామి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత శ్రీమద్ రామాయణం ఈ భూమండలం మీద
ఎలా ప్రవర్తింపబడింది, అసలు ఎలా వచ్చిందండి శ్రీరామాయణం మనకి అన్నది కూడా చాలా విశదంగా చూచాం. శ్రీమన్నారాయణ యొక్క అవతారము, అవతార రహస్యాన్ని ఆ శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు బోధించి భూలోకంలో ప్రవర్తింపజేయండి అని ఆజ్ఞాపించడం, తదుపరి చతుర్ముఖ బ్రహ్మ ఆయన కుమారులైనటువంటి ఎవరండి నారద మహర్షికి వారికి చెప్పడం, అప్పుడు నారద మహర్షి భూలోకంలోకి రావడం, 1000 కోట్ల శ్లోకములు గలటువంటి ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ శ్రీరామాయణాన్ని భూలోకంలో వాల్మీకి మహర్షుల వారికి 24,000 శ్లోకాల్లో అందించడానికి వీలుగా సంక్షేపంగా శ్రీరామాయణాన్ని చెప్పారు. ఎవరు? నారద మహర్షి. ఆ 100 శ్లోకాలు, దాన్నే సంక్షేప రామాయణం అంటున్నాం. ది రామాయణ ఇన్ బ్రీఫ్ అని అర్థం. ఈ 100 శ్లోకాలని ఆ తదుపరి బ్రహ్మగారు రావటం, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వారు వరాలు ఇవ్వటం, ఆ వర ప్రభావం చేత నారద మహర్షి చెప్పినటువంటి సూక్ష్మంగా సంక్షేపంగా చాలా చిన్నగా చెప్పినటువంటి ఆ శ్రీరామాయణాన్ని చాలా విస్తృతంగా 24,000 శ్లోకాలు, గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాల చొప్పున 24,000 శ్లోకాలు గల శ్రీమద్ రామాయణాన్ని అందించారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షికి ఎందుకు అందించారండి? ఏమిటి ఆయనకున్నటువంటి క్రైటీరియా, ఆయన ఎలిజిబిలిటీ ఏంటి, అసలు వాల్మీకి అంటే ఎవరు? ఇవన్నీ కూడా సేవించాం మనం. ఆయన పూర్వజన్మల వృత్తాంతం ఏంటి, ఇవన్నీ సేవించాం. అవన్నీ సేవించిన తర్వాత గ్రంథం ప్రారంభించేటప్పుడు నేరుగా సంక్షేప రామాయణంలో శ్లోకాలని ప్రారంభించామా? మనం చేయలేదు. ముందు ప్రార్థనా శ్లోకాలు అని మొదలుపెట్టుకున్నాం, ఇన్వొకేటరీ వర్సెస్ అని. ఆ ప్రార్థనా శ్లోకాలు ఒక 30 దాకా ఉన్నాయి. అందులో పదుత్తన్యంలు ఉన్నాయి, మహావిష్ణు ధ్యానం, విశ్వక్సేన ధ్యానం, హయగ్రీవ ధ్యానం, వాల్మీకి మహర్షి ధ్యానం, ఆంజనేయ స్థుతి, శ్రీరామాయణ స్థుతి, రామస్థుతి, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత సంక్షేమ రామాయణంలోకి వెళతాం. అలా ముందు ప్రారంభ శ్లోకాల్లో 15 శ్లోకాలు మనం సొంతగా చెప్పుకున్నాం గత సెషన్స్లో. చెప్పుకొని ఇప్పుడు పదుత్తన్యం యొక్క వివరణను మనం సేవించబోతున్నాం. ఎందుకు తనయం సేవించాలి అన్నది మనకు స్పష్టంగా ఉంది కదా. మన యొక్క పూర్వాచార్యుల యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ముందుకు వెళ్ళటము, వారి యొక్క అనుగ్రహంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించడము, గురు పరంపరను అనుసంధానం చేయటము, వారికి నమస్కరించడము. అవైదిక మతాల్లో కూడా ఉందండి. వైదిక మతాల్లో కూడా అద్వైతంలోనూ ఉంది, ద్వైతంలోనూ ఉంది, విశిష్టాద్వైతంలో కూడా ఉంది. ఈవెన్ అద్వైతులు కూడా నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ అని సేవిస్తారు, వాళ్ళు కూడా సేవిస్తారు. అందరికీ కూడా ముందు నారాయణుడే ముఖ్యం కదా. శ్రీమన్నారాయణ ప్రథమ గురువు కాబట్టి ఆ శ్రీమన్నారాయణ పురస్సరంగా కూడా చాలామంది అనుకుంటారు అద్వైతం అంటే వాళ్ళు పరతత్వాన్ని వేరేగా చెప్తున్నారేమో అనుకుంటారు. ఏం చెప్పరు అట్లా. ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన పరతత్వ విషయంలో భేదం లేదు. పరతత్వం శ్రీమన్నారాయణుడే. పరతత్వం ఎవరండి? శ్రీమన్నారాయణుడే. ఈ 3 చెప్పినటువంటి త్రిమతాచార్యులు చెప్పింది ఒకటే. ఫిలాసఫీ వేరు. వాళ్ళు ప్రతిపాదించిన ఫిలాసఫీలో భేదాలు ఉన్నాయి తప్ప పరతత్వంలో భేదం మాత్రం లేదు. అందుకని అద్వైతులు కూడా నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం, మనమేమంటున్నాం లక్ష్మీనాథ సమారంభం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఆ శ్రీమన్నారాయణుడే ప్రథమ గురువు, అది క్లియర్. ఆయన పురస్సరంగానే ముందుకు వెళుతున్నాం మనం. అది ఇప్పుడు మనం శ్రీశైల దయాపాత్రం గురించి మాత్రమే మనం ఇవాళ మాట్లాడుకుందాం. అంటే రంగనాథుడు ఈ భూలోకంలో వచ్చినటువంటి మొట్టమొదటి అర్చామూర్తి అని చెప్తున్నాము. అర్చావతార చక్రవర్తి అని ఆయనకు పేరు. అలాంటి రంగనాథుడు మనవాణ మామూల్ని, అంటే విగ్రహ రూపంలో ఉన్న రంగనాథుడు మనుష్య రూపంలో ఉన్న మనవాణ మామూల్ని సేవించడానికి ఒక తనయనిచ్చాడా? అంత గొప్పవారా మనవాణ మామూలు? అసలు ఏ సందర్భం ఇది? ఇప్పుడు మీరు గురువుగారి దగ్గర సేవిస్తున్నారు, వారికి ఏదో దాస్యం చేయాలని మీరు అనుకుంటున్నారు. గురువుగారు చేసే దాస్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 4 రకాలుగా ఉంటుంది. ఇది రాసుకోవాలి. బోర్డు ప్రజెంట్ చేస్తున్నాను. బోర్డు కనిపిస్తుందండి?
అన్నపూర్ణ గారు. నడుస్తుంది స్వామి. గురువు విషయంలో మనం చేసే దాస్యం 4 రకాలుగా ఉంటుందండి. దానికి ఒక ప్రమాణ శ్లోకం. పద్యం అంగుళి విచ్ఛేద. చెప్పండి. పద్యం అంగుళి విచ్ఛేద. విచ్ఛేద. ఉరో విన్యస్తమక్షరం. ఉరో విన్యస్తమక్షరం. తన్నామ గ్రహణం చైవ. గ్రహణం చైవ. దాస్యమేతత్. చతుష్టయం ఆర్ చతుర్విధం అని 2 రకాలుగా కూడా మనకు శ్లోకం ఉంది. ఏమండి? ఒక్కసారి చెప్పండి. పద్యం అంగుళి విచ్ఛేద. ఉరో విన్యస్తమక్షరం. తన్నామ గ్రహణం చైవ. తన్నామ గా కింద రకారం ఉంది కాబట్టి ద్వికం. తన్నామ గ్రహణం చైవ. దాస్యమేతత్ చతుష్టయం. చతుష్టయం లేదా దాస్యమేతత్ చతుర్విధం. కరెక్ట్. సో ఇది మనకు ప్రమాణ శ్లోకం. రాసుకున్నారు కదండి? ఒక 5 minutesలో ఒకవేళ జూమ్ డిస్కనెక్ట్ అయినా మళ్ళీ ఒకసారి సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకేనండి? పద్యం అంగుళి విచ్ఛేద. ఉరో విన్యస్తమక్షరం. ఉరో విన్యస్తమక్షరం. తన్నామ గ్రహణం చైవ. சீதாலட்சுமி அவர்களை உங்களுக்காக நான் இங்கிலீஷில் எழுத போகிறேன். எழுதிக்கங்க. தன்னாம கிரகணம் செய்வ. CHAIVA. పద్యమంగుళి PADYAMANGULI. పద్యమంగుళి విచ్ఛేద. ఉరో విన్యస్తమక్షరం. తన్నామ గ్రహణం చైవ. తన్నామ గ్రహణం చైవ. దాస్యమేతత్ చతుష్టయం ఆర్ చతుర్విధం. దాస్యమేతత్ చతుష్టయం ఆర్ దాస్యమేతత్ చతుర్విధం. ఇది ఎలా మనం గురువుకి దాస్యం చేయాలి అని చెప్తున్నాను. ఒక నిమిషం. యాక్చువల్గా మన మిడ్ వీక్లో జూమ్ లైసెన్స్ నాది ఎక్స్పైర్ అయిపోయింది. నేను రెన్యూ చేసుకోవడం ఆఫీస్ పనిలో ఉండి కొంచెం మర్చిపోయాను. నేను ఒకసారి ఎగ్జిట్ అవుతున్నాను. సేమ్ లింక్తో మళ్ళీ అందరూ జాయిన్ అవ్వండి. ఐ రిపీట్. సో ప్లీజ్ ఎగ్జిట్ దిస్ మీటింగ్ అండ్ రీజాయిన్.
అన్మ్యూట్ అవ్వండి ఒకసారి మీరు. అన్నపూర్ణ గారు అన్మ్యూట్ అయ్యారా? ఓకే. ఇప్పుడు మనం రాసుకున్నాం. సో దీని యొక్క అర్థాన్ని కొంచెం సేవిద్దాం. ఏమన్నాం మనం అంటే ఆచారాల విషయంలో మనం చేసే దాస్యము 4 విధాలుగా ఉంటుంది. 4 ఉంటుంది అని ఒక అర్థము, 4 ఏదో ఒక విధంగా ఉంటుందని అర్థం. పద్యం, అంగుళి విచ్ఛేద, ఉరోవిన్యస్తమక్షరం, తన్నామగ్రహణం చేయవ. మొట్టమొదటి పద్యం అంటే గురువు విషయంలో ఒక శ్లోకాన్ని రాయటం, వారి యొక్క వైభవాన్ని మనం స్తోత్రం చేస్తూ వాళ్ళకి రాసేది, దానికి తనేనని పేరు. మనకు క్లియర్ చెప్పుకున్నాం మనం. అంగుళి విచ్ఛేద, అంగుళి విచ్ఛేద అంటే గురుగారికి ఒక 5 వేళ్ళు ఉన్నాయనుకోండి, మీకు ఏదో ఒక వేలు ఇష్టం అనుకోండి, దాన్ని కట్ చేసి తీసుకువెళ్ళటం అని అర్థం కాదు. అంగుళి విచ్ఛేద అంటే గురువుగారి కోరిక తీర్చడం అని అర్థం. మనకు తెలుసు చరిత్రలో భగవద్ రామానుజుల వారు శ్రీరంగం పెడతారు, ఏమవుతున్నప్పుడు యామునాచార్య యొక్క 3 వేళ్ళు ముడుచుకొని పోయి ఉంటాయి కదా. మీ మాట నాకు వినిపించట్లేదు. అన్మ్యూట్ అవ్వలేదా మీరు? అన్మ్యూట్ అవ్వండి ఒకసారి. అన్మ్యూట్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు వినపడుతుంది మీ వాయిస్ క్లియర్గా. ఓకేనండి? ఓకే. అన్మ్యూట్ చేశారా? మాట్లాడండి ఒకసారి. సో పద్యం అంగుళి విచ్ఛేద అంటే, పద్యం అంటే చెప్పుకున్నాం, అంగుళి విచ్ఛేద రామానుజుల వారు ఎలాగైతే ఆ ముడుచుకుపోయిన వేళ్ళని తెరిపించారో యామునాచార్యుల యొక్క, అంటే వారి యొక్క కోరికను తీర్చడం అని అర్థం. తర్వాత ఏం రాస్తున్నారు? పద్యం ఉరోవిన్యస్తం అక్షరం అంటే శరీరం పైన ఆ గురువుగారి యొక్క పేరుని చెక్కించుకోవడం, అంటే దాని టాటూ అంటాం చూసారా మనం, అలా గురువుగారి పేరు రాసుకోవడం అని అర్థం. తన్నామ గ్రహణం చేయవ అంటే ఏంటి? గురువుగారి యొక్క పేర్లను తమ సంతానానికి పెట్టడం. వడక్కు త్రివీధి పిళ్ళై వారి కుమారులకు పెట్టారు కదా, పిళ్ళై లోకాచార్యులని. లోకాచార్యులు వాళ్ళ గురువు గారు, పిళ్ళై లోకాచార్య స్వామి అని పెట్టారు వాళ్ళ పేరు. సో అలా గురువుగారి పేర్లు పెట్టడం, గురువుగారి విషయంలో ఒక శ్లోకాన్ని ఇవ్వటము, వారి కోరిక తీర్చడము. గురుగారి కోరిక ఏముంటుందండి? ఎమ్మెనమానాల కైంకర్యాలను అందరూ నిర్వహించాలి. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధదాం అభివర్ధదాం కదా, అదే కోరుకుంటారు. ఆ తర్వాత ఏమిటి? పురోవిన్యస్తాస్త్రం అక్షరం అంటే వారి యొక్క పేరును మనం పొడిపించుకోవడం అని, చాటులాగా పచ్చబొట్టులాగా అని అర్థం. ఆ తర్వాత తన్నామగ్రహణం, వారి పేరును మన పేరులో పెట్టు. ఇది ఈ రకంగా 4 రకాలుగా ఉంటుందండి ఆచార్యులు చేసే దాస్యము అని అన్నారు. ఇప్పుడు ఇందులో ఈ తనీన్ అనేది ఏ కేటగిరీ అండి? మొట్టమొదటి కేటగిరీ కదా, పద్యం అనే కేటగిరీ. అర్థమవుతుందా? 4 మొదటి పద్యం. ఇప్పుడు తనీయాన్ని కృప చేస్తున్నారు. అయితే ఏ సందర్భంలో రంగనాథుడు చేశారు? అసలు ఆచార్యులు కూడా, అంటే ఆచార్యులు కావాలని సాక్షాత్ పెరుమాళ్ళని అనుకున్నారు. ఏమంత అవసరం వస్తుంది పెరుమాళ్ళకి? చూద్దాం. మనవాడ మాముని శ్రీరంగ క్షేత్రాన్ని సేవించినప్పుడు, పెరియ పెరుమాళని సేవించినప్పుడు, పెరియ పెరుమాళని ఎందుకన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగనాథుడిని పెరియ పెరుమాళని ఎందుకన్నారండి? పెరుమాళ్ ఆరాధించిన పెరుమాళ్. పెరుమాళ్ అంటే ఎవరు? రాముల వారు. శ్రీరామచంద్ర స్వామి వారు ఆరాధించిన మూర్తి కాబట్టి రాముల వారికి పెరుమాళ్ అని పేరు. ఈయన చేత ఆరాధన అందుకున్నాడు కాబట్టి పెరియ పెరుమాళ్ అని పేరు, పెరియ పెరుమాళ్. అయితే వారి సన్నిధానానికి వచ్చి మనవాడ మామూలు వారిని సేవించుకున్నారు శిష్యులతో సహా. రమ్యజా మాతృలు అని పేరు వారికి, మనవాడ మామూలు. సేవించుకున్న తర్వాత నంపెరుమాళ్ అంటే ఉత్సవమూర్తులు. వారు అర్చకులను ఆవేశించి ఒక మాట చెప్పించారు. ఏమిటది? నమ్మాళ్ళ వాళ్ళ యొక్క తిరువామొழிకి ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని మీరిక్కడ అనుగ్రహించవలసినది అని. అది విన్న తర్వాత ఆశ్చర్యపోయారు మనవాడ మాముని. ఎందుకు? శ్రీరంగానికి భోగమంటపం అని పేరు. 365 రోజుల్లో 320 రోజుల పైన కూడా ఏదో ఒక ఉత్సవం నడుస్తూనే ఉంటుంది శ్రీరంగంలో.
అంటే దేవరవారు ఎప్పుడు బిజీగా ఉంటారు ఉత్సవాల్లో, మరి మీరు కాలక్షేమం వినే తీరిక మీకు ఎక్కడుంది అని మనవాడ మామూలు మళ్ళీ తిరిగి ప్రశ్నించినప్పుడు, ఒక సంవత్సరం పాటు ఏ ఉత్సవాలు లేవు అని నంపెరుమాళ్ అర్చకమూర్త చెప్పారు. అంటే ఏంటి, ఆ సంవత్సరం పాటుగా శ్రీరంగ క్షేత్రంలో ఏ ఉత్సవాలు లేవు. దినపడి కాలక్షేపం కాలక్షేపం కాలక్షేపం. ఆ కాలక్షేపాన్ని వినాలి అనుకున్నారు నంపెరుమాళ్ శ్రీదేవి భూదేవి సమేతంగా. ఆ మండపంలోనే ఏం చేస్తున్నాం, శ్రీరంగంలో మనం వెళ్ళినప్పుడు ఆ మండపం కూడానే వెళ్తాం లోపలికి కదండి. కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో కూర్చొని వినాలి అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందేహం ఏమండి, ఈడు వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహించింది ఎవరు? నమ్మాళ్వార్ల యొక్క తిరువామొഴി ప్రబంధానికి ఈడు వ్యాఖ్యానం మనకు అనుగ్రహించింది ఎవరు? నంబిళ్ళే ఆచార్యులు కదా. వారు వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఇంటికి వెళ్ళి తిరిగి రాసినటువంటి వారు వడక్కు తిరిగి పెళ్ళే కదా. ఏమంటే నంబిళ్ళే దగ్గర నుంచి వినొచ్చు కదండి కాలక్షేపం. రంగనాథుడు అంత కోరికగా ఉంటే ఆయన దగ్గర వినొచ్చు కదా, ఆయన దగ్గర వినలేదు. నంబిళ్ళగా కాలక్షేపం సాగిస్తూ ఉంటే మనకు వార్తామాలయంలో అనుకుంటా విషయం ఉంటుంది. నంబిళ్ళ గారు కాలక్షేపం సాగిస్తూ ఉంటే ఆ రోజుల్లో శ్రీరంగ క్షేత్రంలో విద్యుత్ దీపాలు లేవు కదా, తిల దీపాలే, తైలంతో దీపాలే కదా. విళక్కెత్తు పిచ్చన్ అని పేరు కొంతమందికి అక్కడ కైంకర్యం చేసేవాళ్ళకి, దీపాలు వెలిగించేవారు. రాత్రి దీపాలు వెలిగిస్తుంటే రంగనాథుడు నంబిళ్ళ కాలక్షేపం సేవించడం కోసం ఆ మూలమూర్తి జరుగుతూ ముందుకు వస్తున్నాడట. వస్తూ ఉంటే ఈ విళక్కెత్తు పిచ్చని చూసి, ఓ రంగనాథ నువ్వు అర్చామూర్తి, నీకు తగదయా, నువ్వు లోపలే ఉండి బయటికి రాకూడదు అంటే వెనక్కిపోయాడట. ఎంత అదృష్టం అది! ఆ విళక్కెత్తు పిచ్చని యొక్క భాగ్యమేం భాగ్యం. రంగనాథుడు అలా చూశాడా? నంబిళ్ళ గారి కాలక్షేపం అట్లా ఉందా? నంబిళ్ళే గోష్ఠియా నంపెరుమాళ్ గోష్ఠియా? అంత ఆశ్చర్యంగా ఉందా? ఎప్పుడైతే నంపెరుమాళ్ పొరపాటు నడుస్తూ ఉంటే ఇసుగేస్తే రాను జలం ఉంటారో ఆ విధంగా నంబిళ్ళ గోష్ఠిలో ఉండేవారంటే రంగనాథుడు అంత ముచ్చటపడి బయటకు వస్తున్నాడు ఆ లోపల నుంచి. దీపం వెలిగించేవాడు, విళక్కెత్తు పిచ్చని చూశాడా? చూసి వెనకెళ్ళిపోయాడా? అంత ఈడుపాటు పట్టినటువంటి రంగనాథుడు మరి అర్చకము విషయంలో ఆవేశించి నంబిళ్ళ గారు మీరు సాయించండి అని ఎందుకు అనలేదు? నెంబర్ 1. మనవాడ మామూల్ని సేవించాలి, ఆచార్యులుగా స్వీకరించాలి అనుకున్నారు. నెంబర్ 2, ఇది ఒకసారి మనం గ్రహిస్తే మన నంబిళ్ళ గారి కన్నా ముందు కూడా సాక్షాత్తు రామానుజుల వారు ఉన్నారు కదండి. తిరుక్కురుహే కురాన్ పిళ్ళాన్ ఆయన కూడా ఆజ్ఞాపించారు కదా, 6000 పంక్తులతోని మరి రాయించారు కదా వ్యాఖ్యానాన్ని. 6000 కూడా ఉంది కదా. మరి రామానుజులు సాక్షాత్తు ఆదిశేష అవతారం కదా. మరి తిరుక్కురుమల క్షేత్రంలో రామానుజుల వారిని ఆచార్యులుగా స్వీకరించారు, ద్వయమంత్రం తీసుకున్నారు, స్వీకరించారు, వారిని ఆచార్యులుగా స్వీకరించారు. మరి మీరు ఏమయ్యా, నేను ఇన్ని అవతారాల్లో రాముడిగా కృష్ణుడిగా వచ్చి వీళ్ళని మార్చాలని ఎంతో ప్రయత్నం చేస్తే నా వెనక ఎవరు రాలేదు, నువ్వు ఒక సన్యాసివి, ఒక కాషాయధారణ వస్త్రధారణ, ఒక చేతితో త్రిదండం పట్టుకుంటే నీ వెనకాల ఇంతమంది ఉన్నారు, ఏమిటా రహస్యం అని పెరమాని అడిగితే యోగ దశలో రామానుజుల వారు ఉండి, ఏమండి మీరు అడిగే తీరుగా అడగటం లేదు, చెప్పే గురువులు ఎత్తులో ఉండాలి, అడిగేవాళ్ళు కొంచెం కింది స్థాయిలో ఉండాలి మరి అన్నప్పుడు ఆయనకు రామానుజుల వారికి ఒక పెద్ద ఆశ్రమంలో వేయించి ఆయన కూర్చోబెట్టి చెప్పండి అంటే ఆయన ఉపదేశముద్రలో అక్కడ ఉంటారు. ఉండి ఏం లేదు స్వామి, నాందా కడవుళ్ అని నీరు సొన్నీరు, నేనే దైవం అని మీరు చెప్పుకున్నారు, అలా చెప్తే ఎవరు వస్తారు స్వామి మీ వైపున? నేనే దైవం అంటే ఎవరు వస్తారు? నేను గొప్పవాడిని అంటే ఎవరు నమ్ముతారండి? పోయా నీకన్నా నాకే ఎక్కువ వచ్చు అంటారు, నేను పండితుడిని అంటే కదా. కాబట్టి నేను దేవుణ్ణి అంటే ఈ అహంకారపూరితమైన మనుషులు ఎట్లా నమ్ముతారండి? నమ్మరు కదా. దాసుడు ఏం చేశాడంటే మిమ్మల్ని చూపించి అవరద్దా కడవుళ్ళని నేను చూపించాను, మిమ్మల్ని చూపించి నేను చెప్పాను, అందుకనే నా వెనకాల ఇంతమంది ఉన్నారండి అన్నారు. అని ఎప్పుడు రామానుజుల వారు అంజలి ముద్రలో ఉంటారు. అంజలి ముద్ర అంటే ఏం చెప్పుకున్నాం మనం? జలయతి ఇది అంజలి. అకారార్థో విష్ణు, అకారం పరమాత్మను సూచిస్తుంది. జలయతి ఆయన మనసును త్రవింపజేస్తుంది. ఏ ముద్రలో మనం ఉంటే ఎదుటివాడి యొక్క మనస్సు కరిగిపోతుందో దానికి అంజలి ముద్ర అని. పరమాత్మ నమస్కరించడం వల్ల ఆ పరమాత్మ హృదయం ద్రవిస్తుంది, అంజలి ముద్ర అన్న. అక్కడ భగవద్ రామానుజులు ఆచార్యులుగా స్వీకరించారు, కానీ మన ఆయనకైనా తదేని ఇచ్చినట్టుగా మనకైతే చరిత్రలో ఎక్కడా లేదు కదండి. తిరుక్కురుముడి నంబి కాస్త వైష్ణవ నంబి అయ్యారు. రామానుజుని సేవించి నాకు ఆచార్యుడు ఉన్నాడు అని సంతోషపడ్డాడు. అప్పటి నుంచి ఆయనకు తిరునామం వైష్ణవ నంబి అని టిక్ మార్క్ పెట్టారు, బాగుంది. తదేని ఇచ్చినట్టుగా లేదు. మనవాడ మామూళ్ళు
ఎంత గొప్పవారంటే పరమ సాత్వికులు. వారి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ స్థాయిలో ఎంతోమంది శిష్యులు ఉన్నటువంటి వారు ఏ రోజు ఎవరిని కూడా ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడిన వారు కాదు. దాని అర్థం అంతకుముందున్న వాళ్ళు అలా మాట్లాడారా, అది కూడా కాదు. కానీ పరమ సాత్వికులు వీరు నెంబర్ 1. మరి భగవద్ రామానుజుల దగ్గరే వింటే ఆ తర్వాత వచ్చిన వ్యాఖ్యానాలు ఎవరు చెప్పాలండి? రామానుజుల కాలంలో ఆరారపడి వచ్చింది, మరి తర్వాత కొన్మదారపడి ఉంది, పన్నీరారపడి ఉంది, ఇరుపత్తు నారారపడి ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆ తర్వాత వచ్చినవి రంగనాథులు మిస్ అవుతాడా లేదా? ఒకవేళ రామానుజుల్ని అడుగుంటే మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు ఎవరినైనా కూడా ఆ ముందు వచ్చినటువంటి విషయాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఆచార్య రత్నహారంలో ఆ పరంపరలో చివరి వారు ఎవరు? మన వాడమాము కదండి. కాబట్టి వారి ద్వారా ఆ విషయాన్ని సేవిస్తే అంతకుముందు మన పూర్వాచారుల ద్వారా ఉన్నటువంటి అన్ని సూక్తులు నాకు లభిస్తాయి అని పెరుమాళ్ళది అంతే కదా, అంతే కదండి. అంతకుముందు ఉన్నటువంటి ఆ శ్రీభాషణలో అయితే ఏంటి, ఇంకేదో అన్నింటినీ క్రోడీకరించి వీరి ద్వారా వినొచ్చు అని. మన సంప్రదాయంలో ఇది ఆచార్య రత్నహారం మీకు కనబడుతుంది స్క్రీన్లో కదండి. పెరే పెరుమాళ్, పిరాటియార్, సేనై మొదలయార్ అంటే విశ్వక్సేనుడు, ఆ తర్వాత నమ్మాళ్వార్, వారికి షడగోపులని పేరు, ఆ తర్వాత నాథమునులు, నాథముల శిష్యులు ఉయ్యక్కొండార్లు, మణక్కాళ్ళంబి, ఆ తర్వాత ఆళవందార్, వారికి యామనాచార్యులని పేరు, ఆ తర్వాత పెరియనంబి గారు, రామానుజులు, ఎంబార్లు, వారికి గోవింద భట్లని పేరు, భగవద్ రామానుజుల పినతల్లి కుమారుడు, ఆ తర్వాత పరాశర భట్టర్ వారు, నంజీయర్ వారు, నమ్మిళ్ళేవారు, వడక్కుదిరి వీధి పిళ్ళేవారు, పిళ్ళేలోకాచార్య స్వామి వారు, తిరువామణి పిళ్ళే గారు, తర్వాత మనవాడ మాముని, వరవరముని అని పేరు. వరవరముని అంటే ఏంటి? శ్రేష్ఠుల్లో శ్రేష్ఠులు అర్థం. వర అంటే శ్రేష్టమైన అర్థం అనమాట. బుద్ధిమతాం వరిష్టం, స్వామి హన్మ విషయంలో చెప్తున్నాం కదా, బుద్ధిమంతులలోనే చాలా గొప్పవాడు, శ్రేష్టమైన వాడు కదా, ద బెస్ట్ ఎమాంగ్స్ ది ఇంటలెక్ట్స్ అని అర్థం అన్నమాట. ఇది మన ఆచార్య రత్నహారం. ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది. తెలియకపోయినా కంగారు అవసరం లేదు, కంగారు పట్టి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను దాన్ని మన పిక్చర్ని గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే, ఇలా మనకు ఆచార్య రత్నహారం ఉంది. ఇక చివరి వారు మనవాడ మామూలులే. ఇక ఆ తర్వాత వారు ఎంత పెద్దవారనే కావనివ్వండి, మరి ఆచార్య రత్నహారంలో వారికి స్థానం లేదు. అది సాక్షాత్తు మన ఆచార్యులు జీయర్ స్వామి అయినా కూడా, ఆ జీయర్ స్వామి వారి యొక్క అంతమంది పరంపరలో ఉన్న జీయర్లు అయినా కూడా, ఎంత పెద్ద జీయర్లు అయినా సరే వారికి ఇందులో లేదు, స్థానం లేదు. మనవాడ మామూలుతో సమాప్తమైంది. వీరి ద్వారా వినాలి అనుకున్నారు ఎవరు? నంపెరుమాళ్. అయితే పరమసాత్వికులు మనవాడ మామూలు వారు. వీరి ద్వారా ఒక సంవత్సరం పాటు శ్రీరంగంలో జరిగేటువంటి అన్ని ఉత్సవాన్ని మాన్పించేసి వీరి ద్వారా సంవత్సరం పాటు కాలక్షేపం వినాలి అని తిరువుల్లో పడ్డారంటే ఎంత గొప్ప విషయం అది. ఎంత సాత్వికులు వారు. శ్రీశైలేశ దయాపాత్రం. శ్రీశైలేశుడు వీరి యొక్క గురువు గారు తిరువామిరి పిళ్ళై, వారి యొక్క దయకు పాత్రులైనటువంటి వారు. ధీ భక్త్యాది గుణార్ణవం. ధీ అంటే జ్ఞానం, జ్ఞానభక్తి వైరాగ్యాలకి సముద్రం వంటి వారు. ఇంత అని చెప్పడానికి వీల్లేదు కదండి, ఇంత అని చెప్పడానికి వీల్లేదు. వీరి జ్ఞానం భక్తి ఎంత అంటే అగో సముద్రం అంతటిది అంటే చెప్పడానికి శక్యం కానిది అని అర్థం. యతీంద్ర ప్రవణం వందే. యతీంద్రులు అంటే భగవద్ రామానుజులు అని అర్థం. వారి యందు నిష్ఠులు, వారి యందు ప్రేమ అభిమానం కలిగినటువంటి వారు. రమ్యజా మాతరం ముని వందే. రమ్యా మాతృలు అన్నటువంటి మనవాడ మామూలకి నమస్కరిస్తున్నాను అని ఈ తనియని యొక్క అర్థం. ఇప్పుడు నంపెరుమాళ్ళకు కొరత ఉండిపోయింది. ఏం కొరత ఉండిపోయింది అంటే, వారు శ్రీరామాయణం విన్నారు. శ్రీరామాయణం శ్రీరాముడిగా త్రేతాయుగంలో విన్నారు కదండి, లవకుశుల ద్వారా. మరి సీతమ్మ వారు పక్కన ఉన్నారా? పక్కర్లేదు. శ్రీ విష్ణు సహస్రనామాన్ని కృష్ణ పరమాత్మ భీష్మాచార్యులతో చెప్తున్నప్పుడు విన్నారు. పక్కన పిరాటి రుక్మిణి ఉన్నారా? ఉభయనాట్యమారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? ఉభయనాట్యమారులతోని ఆ భగవంతుడు ఎంత గొప్పది తిరువామిని ప్రబంధం అంటే. తిరువామిని ప్రబంధం ఎంత గొప్పది అనేదానికి చమత్కారంగా మన ఆచార్యులు ఒక మాట చెప్తారండి. శ్రీరంగంలో ఒకప్పుడు ఒక ఆచార్యులు ఉండేవారట, పరమనిష్ఠులు. వారికి కాస్త దృష్టి దోషం ఉంది, కొంచెం కళ్ళు సరిగ్గా కనపడవు.
వాళ్ళకి ఈ తాంబూలం స్వీకరించే అలవాటు కదా, వెత్తలపాకు అంటారు. ఆ పెట్టెలోనే సాలగ్రామం కూడా ఉండేది, చిన్న సాలగ్రామం కూడా ఉండేది. అయితే ఎప్పుడు తిరుమల సేవాకాలంగా అయిపోయగానే దానికి ముందో వెనకాలో అది అయిపోయిన ప్రశాంతంగా చూడ వచ్చి కూర్చొని ఆ పెట్టె ఓపెన్ చేసి ఆ కాచు అది పెట్టేసి అది వేసుకొని ఆ ఒక్క అనుకుని సాలగ్రామం నోట్లో వేసుకున్నాను. అది ఒక్కనేమో అనుకుని సాలగ్రామం నోట్లో వేసుకొని చూసి అయ్యో ఇది సాలగ్రామం అని చెప్పి మళ్ళీ తీసి అయ్యో క్షమి ఇట్లా అనుకుని అది పక్కన పెట్టి మళ్ళీ ఒక్కని ఎత్తుకుని నోట్లో పెట్టినామంట. పక్కన గోడ చాటు నుంచి ఒక వేసినోడు చూస్తున్నాడు. అయ్యో ఏంటి అపచారం, ఈ సాలగ్రామాన్ని నేను ఇట్లా నోట్లో పెట్టుకుంటున్నారే అని చూసి ఉండబట్టలేక వెళ్ళి అయ్యా స్వామి ఇంత అపచారం పండి ఎంతేది అపచారం ఎన్న పడను అప్ప, దృష్టి దోషం, కళ్ళు కనపడవు సరిగా, ఏం చేయమంటావు, అప్పుడప్పుడు అది నోట్లో తెలియకుండా వెళ్ళిపోతుంది, తర్వాత చేస్తాం. అయ్యో అపచారం అపచారం స్వామి అదేదో నాకు ఇచ్చేయండి, మా ఇంట్లో తిరువారాధన చేస్తూ అంటే అంతకన్నా భాగ్యం ఉంది తీసుకువెళ్ళండి అంటే ఆ సాలగ్రామాన్ని తీసుకెళ్ళాడు. నాలాంటి వాడు ఎవడో తెలివి తక్కువ వైష్ణవుడు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఇంట్లో చక్కగా తిరువారాధన చేసి ఓ పులిహోర, దజ్జోజనం, కడుహోర, ఆహోర, ఈహోర, ఓ అష్టాసంగా ప్రసాదాలు చేసి పెరుమాళ్ళకు ప్రాణాయస్వాహ, అపానాయస్వాహ, ఉదాహరణస్వాహ హడావుడి చేసేసి పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టి అంత చేసి తలుపులు వేసేసి చాలా గొప్పగా తిరువారాధన చేశాను అని బాగా భుజాలు తడుచుకుంటూ కదా. కైంకర్యం అంటే ఏంటి? భగవద్ ముఖోల్లాసం, భాగవత ముఖోల్లాసం, ఆచార్య ముఖోల్లాసం. మనం చేసే పని వల్ల పిల్లవాళ్ళు సంతోషించాలి, భాగవతోత్తల ముఖంలో ఆనందం కలగాలి, ఆచార్యుల ముఖంలో ఆనందం కలగాలి. మనం ఏంటి మన ముఖంలో ఆనందాన్ని కైంకర్యం అనుకుంటాం, మనం చేసే కైంకర్యం కానే కాదు కదా. అలాంటి వాడు మనం అంటే దాసులు లాంటి వాడు అనుకోండి. చేసి హాయిగా నిద్రపోయిన తర్వాత పెరుమాళ్ళని కల్లోకి వచ్చారు. పెరుమాళ్ళ కల్లోకి వచ్చి భుజం మీద ఒక్కటి పాట్పని జరిచారు. పాట్పని రగాలి లేదు చూడగానే పెరుమాళ్ళు స్వామి అడిగాను దాసం. స్వామి స్వామి ఏంటి ఆహా ఎంత గొప్ప ఆరాధన చేశావు నువ్వు అంటే, ఏమేమి స్వామి అపరాధం చేశానా అంటే, ఏం చేసావు నువ్వు ఇవాళ? అయ్యో సాలగ్రామ స్వామి మా పవిత్రమైంది, మా స్వామి వారు కలుగునపడకపోతే నోట్లో పెట్టుకున్నారు ఆయన, అది చూసి నేను ఇంట్లో తీసుకొచ్చి భోగ్యంగా నైవేద్యం సమర్పించాను, మీకు నచ్చాయా స్వామి, రుచికరంగా ఉన్నాయా అంటే, నీ మొహం ఒడి కావాలరా నైవేద్యాలన్నీ కూడా ఆ పులిహోర తెద్దడం కోసం అక్కడ ఉంది. తిరువాంగుడు చెప్పే స్వామి నోట్లో కాసేపన్నా ఉండనీయకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామంటారు నన్ను, పో మళ్ళీ దానికి స్వామికి ఇచ్చేసే అని చెప్పాడు. అయ్యయ్యో స్వామి క్షమించండి తప్పైపోయిందని మళ్ళీ తెల్లవారు లేచి స్వామి దండం పెట్టి మళ్ళీ ఆ సాలగ్రామం తీసుకెళ్ళి వెళ్ళి ఆ స్వామి కలిసి అయ్యా అడిగాను రామన్న సర్వాప్రధాన క్షమస్వ స్వీకరించండి. ఏమైందయ్యా తీసుకుని వెళ్ళావు కదా అంటే, ఇగో ఇట్లా జరిగిందండి స్వప్న వృత్తాంతం అంటే ఆశ్చర్యపోయాను. అంటే నమ్మాళ్ళు వారు ఇచ్చినటువంటి తిరువామజి చెప్పే నోట్లో ఆ ఎంగిల్లో కాసేపు ఉన్నా కూడా పరమాత్మ సంతోషం అంటే ఎంత గొప్పదండి తిరువామజి. అసలు ఊహకందుతుందా? ఒక్కొక్క పాసురంలో వివరణ ఎంత రసోక్తిగా మనం అనుభవించాలి దాన్ని. ఏదో కాలక్షేపం అంటే పలానా టైంకి జూమ్ ఆన్ చేసుకోవడం అట్లా కాదు కదా. ఎంత తిరువుళ్ళ పడాలి, ఎంత ఈడు పడాలి అందులో, ఎంత ప్రాణంగా ఒక చిన్న వస్తువు, ఒక ఇమిటేటెడ్ జ్యువెలరీ అండి, 1000 రూపాయల జ్యువెలరీ అమెజాన్లో ఆర్డర్ చేస్తేనే వస్తుందా, ఎక్కడి దాకా వచ్చింది ఆ రోజు 10 సార్లు చూస్తాను, ట్రాక్ చేస్తామే. ఇలాంటి భోగ్యమైనటువంటి తిరువామజి మరి ఎంత గొప్పగా మనం సేవించాలి ఆచార్య దగ్గర. మరి పెరుమాళ్ ఎంత తిరువులో పడ్డాడు కదా. ఆ స్వామి కల్లోకి వచ్చి ఎంగిల్ నోట్లో ఉన్నా పర్వాలేదురా నీ పురుహర తత్వం అక్కర్లేదు అన్నాడంటే ఎంత గొప్పది. అలాంటి దాన్ని విన్నాననుకున్నాడు నంపెరుమాళ్. బాగానే ఉందండి. మరి రామావతారంలో కృష్ణావతారంలో ఏం గురువులు లేరా అని ఉన్నారు. రామావతారంలో గురువులు ఉన్నారు కదండి, విశ్వామిత్రుడు ఉన్నాడు. కానీ కొరత ఏమిటది? అయ్యో మా గురువుగారు కూడా కాస్త మధ్యలో రజోగుణం తమోగుణం ఆవహించాయే. వశిష్ఠుడి మీద కోపంతో 4 దిక్కుల్లో తపస్సు చేశాడు. ఒక దిక్కులో అప్సరసులు వచ్చారు, 10,000 సంవత్సరాలు ఆ అక్షరంతో గడిపేసి అయ్యో 2 సంవత్సరాలు అయిపోయిందా అనుకుని మళ్ళీ తప్పు తెలుసుకొని మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు, ఇంకో అట్లా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మర్షి అనిపించుకుంటాడు. కొరత కదండి, ఏదో కొంత కొరత ఉంది. కృష్ణావతారంలో సాందీపని మహర్షి ఆయన దగ్గర వచ్చి నేర్చుకున్నాడు. అయ్యా గురుగారు ఏం కావాలండి అంటే, ఎప్పుడో తన కొడుకు ఆ సముద్రంలో మునిగిపోయాడని వాడిని తెచ్చివయ్యా అన్నాడు. అంటే మోక్షం కావాలని కానీ, పరమాత్మ కైంకర్యాన్ని కానీ, పరమాత్మ యొక్క ధ్యానాన్ని కానీ కోరుకున్నాడా? ఒక ప్రహ్లాదుడు కోరుకున్నాడా అండి? నరసింహస్వామి వచ్చి ఏం కావాలి కోరుకో అంటే, నువ్వు కోరికలతో నన్ను మభ్యపెట్టకు సుమా, కోరికలను మళ్ళీ వరాలేదో నన్ను అడిగిపించి మళ్ళీ నన్ను సంసారం తోసేదని చూస్తున్నావా స్వామి, దయచేసి అలాంటివి అడక్కు, నాకు ఎప్పుడు నీ ధ్యానమే కావాలి, అది మాత్రం కటాక్షించు, నీకు ఉంది ప్రహ్లాద, అది ఉంది, ఇంకేదైనా కోరుకో అని పరమాత్మ బలవంతంగా అడిగించాడు. మరి ఈయన ఆచార్యులను అడిగారా? ఎప్పుడో మునిగిపోయిన కొడుకుని తీసుకొచ్చి ఇవ్వయా అంటే, రాగద్వేషాలతో ఉన్నారు వీళ్ళంతా.
కొంచెం ఏదో కొరత ఉంది. మణవాడ మామూలు అలాంటి వారు కాదు. మణవాడ సౌమ్యజామాత్రములు అని పేరు. పరమ సౌమ్యులు, పరమ సౌమ్యులు. పొయ్యిలాద మణవాళ మాముని పొందివాళ్ళు పుగళ్వాళ్ళు వాడు. ఏ దోషము లేనటువంటి గొప్పదైన జ్ఞానంతో ఉన్నటువంటి వారు మహానుభావుడు. వరవరముని ఇతిరాజ పునరవతార భూతులు. 120 సంవత్సరాలు భగవద్ రామానుజులు ఏం చేస్తే శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞ మళ్ళీ పూర్తి చేయడం కోసం మిగిలిన 70 సంవత్సరాల కోసం వీరు అవతరించారు మహానుభావులు. ఇలాంటి వీరి ద్వారా వినాలి అనుకున్నారు. కాబట్టి ఆ కొరతలన్నీ తీరేట్టుగా, ఏ కొరతలు, అయ్యో ఇలాంటి వారిని గురువుగా తీసుకున్నాను కానీ ఈ గురువులో ఏమంది మీకు గుర్తుంటే శ్రీరామాయణంలో సుగ్రీవుడు సమయానికి వస్తా అన్నాడు, వచ్చాడా? రాలేదు. శ్రీరాముడు కోపం వచ్చిందా? లక్ష్మణుని పిలిచాడా? వెళ్ళి చెప్పరా సుగ్రీవుని రమ్మను. ఏం చెప్తావు? వాళ్ళు వెళ్ళిన మార్గం ఇంకా మూసుకోపోలేదని చెప్పు అని చెప్పాడా? ఈయన కోపం వచ్చిందా? నేరుగా వెళ్ళే దారిలో వెళ్లకుండా అడ్డంగా వెళ్ళి వచ్చిన బండరాళ్ళని చెట్లను తన్నుకుంటూ వెళ్ళాడా? ఇప్పుడు రోడ్డు మీద మనకు కనిపిస్తుంటారు, చిన్న చిన్న గుళగుళాలు ఉంటే తన్నుకుంటూ ఇంటి దాకా వస్తూ ఉంటారు. లక్ష్మణస్వామి యొక్క అంశం అన్నమాట. సో అలా ఆ కోపం అంతా తీరేట్టుగా బండరాళ్ళను ఎత్తేసి తన్నేసి వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత తార వచ్చిందా? చక్కగా మధుపానం చేసి ఆ వంటి మీద వస్త్రాలు కూడా ఎలా ఉందో చూసుకోకుండా వచ్చిన తర్వాత ఏమనింది? ఎందుకా అంత కోపం? మీ గురువులు మాత్రం తప్పు చేయలేదా? విశ్వామిత్రుల వారు మాత్రం ఆ మేనకతోని 2 సంవత్సరాలు లేరా? జరుగుతుంటాయి ఆ తప్పులు. పాప ఎన్నో సంవత్సరాల తర్వాత రాజ్యం వచ్చింది, సుఖపడుతున్నాడు, అనుభవించని కొంచెం లేట్ అయింది, క్షమాపణ షడాది చేసిందా లేదా? తారా చేసింది. అంటే ఆ సమయంలో వాళ్ళ గురువు గురించి ఒక మాట చెప్పిందా లేదండి? తారా ఒక వానర స్త్రీ వాళ్ళ గురువు గురించి ఒక మాట చెప్పింది. కొంచెం కొరత ఉండదండి రాముడికి? మీ గురువు గురించి మీరు ఒక మాట, మీ గురువు ఎంత గొప్పవారైనా కావుండొచ్చు, మహానుభావులే అయ్యుండొచ్చు, ఒకరు వచ్చి ఒక మాట ఇలా అంటే కొంచెం కొరత ఉందండి అనిపిస్తుంది కదా. ఆ తర్వాత వారిలో కొరత లేదు, విశ్వామిత్రులు ఏ కొరత లేదు మాట చెప్తాను పూర్వాసం. కాబట్టి ఎట్టి కొరత లేనటువంటి మణవాళ మామూలు ఇక్కడ ఉన్నారు. ఇంతకన్నా రంగనాథుడికి మంచి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అటు పూర్వాచరణ గురించినటువంటి ప్రతి సూక్తిని వినవచ్చును. పిరాక్తిమారులు పక్కనున్నారు. అంతకుముందు అవతారాల్లో విభవావతారాల్లో సేవించినటువంటి ఆ గురువుల దగ్గర కొంత కొరత ఉండిపోయింది. ఏ కొరత లేనటువంటి ఆచార్యులు లభించారు అని మహా సంతోషంతో సంవత్సరం పాటు ఉత్సవాలన్నింటినీ మాన్వింపజేసుకొని చక్కగా కాలక్షేపాన్ని ఆవించారు. మరి లాస్ట్లో ఏం చేయాలండి? సాత్తుమరే జరుగుతుంది కదా, మరి ఆచార సంభావన ఇవ్వాలి కదా. అప్పటి నుంచి ఉంది కదా ఆచార సంభావన ఇవ్వాలి. ఏం చేయాలి? అంతమంది వైష్ణవ స్వామి మధ్యలో 5 సంవత్సరాల పిల్లవాడు రూపంలో అందరూ తోసుకుంటూ వచ్చి గట్టిగా ఒక్కొక్క దిక్కు చూసుకుంటూ శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం ముని అని ఒక్కొక్క దిక్కుకు తిరుగుతూ నమస్కారం చేసి ఆచార్య అభిమానాన్ని చాటుకున్నారు నంపెరుమాళ్. అంటే అంత భోగ్యంగా కృప చేశారు మణవాడ మామూలు. అంత భోగ్యంగా కృప చేసిన తర్వాత పిరాటిమాళ్ళు సంతోషించి నంపెరుమాళ్ళు సంతోషించి మరి మా ఆచార్యులకు ఏమి ఇవ్వాలి అని ఇందాక మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి ఆ శ్లోకం మీతో రాయించారు. ఎందుకు? 4 రకాల దాస్యం ఉంటుంది, అందులో పద్యము కాబట్టి తనియన్ని ఇవ్వాలి అనుకొని శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం అని మీరు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఎవరీ పిల్లవాడు ఇలా తోసుకుని ఎందుకు వచ్చాడు, ఈ అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు. అసలు ఎవరో చూసే లోపలనే వాళ్ళ మధ్యలోంచి మాయమైపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అర్చంగతానే స్వామివారు ఆవేశించి మణవాళ మామూలుని దాసుడు ఆచార్యులుగా స్వీకరిస్తున్నాడు, మేము సంతోషించాము, ఇది మేము ఇచ్చే తనేనని చెప్పి ఇది ప్రతి ఒక్క శ్రీవైష్ణవుని అనుసంధించాలి అని చెప్పి ఆజ్ఞ చేశారు నంపెరుమాళ్. అలా అంత గొప్పగా మరి మణవాళ మామూలు నమ్మాళ్ళ వారి యొక్క తిరువామిని అంత గొప్ప గొప్ప సూక్తులతోని ఆ వింటూ ఉన్న వాళ్ళు ఒక తన్మయత్వానికి గురిపోయేటట్లుగా సాక్షాత్తు పెరుమాళ్ళు కూడా అందులోనే మునిగిపోయేటట్టుగా కాలక్షేపం సాధించారంటే, 1 సంవత్సరం పాటు ఏ ఉత్సవం జరగకుండా అక్కడ ఆ మండపంలో ఉన్నారంటే ఎంత విశేషం అది. అది ఊహకు అందుతుందా? అసలు ఆ రోజుల్లో ఉన్నటువంటి స్వాములు ఎంత అదృష్టవంతులు, దాన్ని సేవించిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అసలు ఆ కాలాన్ని ఊహించుకుంటేనే శ్రీవచన భూషణంలో వస్తుంది, మహానుభావుల్ని తలుచుకుంటే చాలట.
మన గుండెలో ఒక ఆర్ద్రత వస్తుందట. దానికి ఉదాహరణ కూడా చెప్తారు పిళ్ళలోకాచార్య స్వామి వారు. ఒక మడి ఉంది. మడి అంటే వరి పొలం చేసేటువంటి మడి, రైస్ ప్యాడీ పండిస్తారు. అప్పటిదాకా ఎండిపోయి ఉంది. ఆ మడిగా కట్టినప్పుడు మొదటి మడిలోకి నీళ్లు నింపినప్పుడు ఆ మొదటి మడిలో నీళ్లు నిండుతూ ఉంటేనే పక్క మడిలోకి నీళ్లు రాకున్నా సరే ఆ చెమ్మ అనేది పక్క మడిలోకి పారుతూ ఉంటుంది. అంటే ఆ మాయిశ్చర్ అనేది వస్తుంది. ఇక్కడ నీళ్లు పడటం ఆలస్యం, పక్క మడి ఎంత ఎండిపోయినా సరే ఆ తడి అలా కనబడుతూ ఉంటుంది, ఆర్ద్రత. అందుకనే మన వాళ్ళు ఏమంటారు, మన పూర్వాచార్యులు వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ శైలి, వాళ్ళు అనుగ్రహించిన గ్రంథాలు, వారి పేర్లు మనం స్మరించాలి స్మరించాలి స్మరించాలి. ఎందుకు అంటే మన హృదయంలో ఆ కళ్యాణ గుణాలు మనకు ఆవిష్కరింపబడతాయి. వారిని సేవించడం ద్వారా, వారి పేర్లను మనం అనుసంధానించడం ద్వారా అంత గొప్ప ఫలితం మనకున్నది అని చెప్తారు. ఇలా శ్రీశైలేశ దయాపాత్రం అనే ఒక ఈ తనియాన్ని సాక్షాత్ రంగనాథుడే మనవాడ మామూలు యొక్క విషయంగా అనుగ్రహించాడంటే ఎంత గొప్ప విశేషం. ప్రణవార్థం అంతా ఇందులో ఉంది అంటారు. ఓంకారం యొక్క అర్థం అంతా కూడా ఈ శ్లోకంలో ఉంది అని మన పెద్దల నిర్వాహం. పిళ్ళలోకం జీయర్ అని ఒక మహానుభావులు ఈ పుదుతనియానికి వ్యాఖ్యానం రాశారు. అలాగే నాలాయరానికి ఉన్నటువంటి ఏవైతే తనియలు ఉన్నాయో వాటికి కూడా వ్యాఖ్యానం రాశారు. చాలా అద్భుతమైనటువంటి అర్థాలు ఇందులో ఉన్నాయి. శ్రీశైలేశ్వరు ఉన్న వాళ్ళకి గొప్ప అభిమాన పాత్రలుగా ఉన్నటువంటి వారు మనవాడ మామూలు. ఎంత గొప్ప అభిమానం! ఒక ఆచార్యులకు అభిమానాన్ని చూరగొనాలి అంటే ఏముండాలి? మనకి శ్రద్ధాసక్తులు ఉండాలి. నేర్చుకునే విషయం పట్ల, ఆచార్యుల పట్ల, పరమాత్మ పట్ల శ్రద్ధాసక్తులు కలిగి వారు చెప్పినటువంటి విషయాన్ని చక్కగా మనం నేర్చుకొని మళ్ళీ అడిగిన సందర్భంలో దాన్ని చెప్పేట్లుగా ఉండాలి. పరమాత్మ విషయంలో భక్తి ప్రేమ, ఆచార్యుల విషయంలో కూడా భక్తి ప్రేమ, కైంకర్య నిష్ఠ, ఇవన్నీ ఉన్నప్పుడే ఆ శిష్యుడు ఆచార్యుల యొక్క అభిమానానికి పాత్రుడవుతాడు. అలా మనవాడ మామూలు తిరువామిలి పిళ్ళై, వారికే శ్రీశైలేశులు అని పేరు. వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అభిమానం చూరగొన్నవారు అని అర్థం. అంత గొప్ప అభిమానాన్ని చూరగొన్నారు. అంటే ఆ మనవాడ మామూలు యొక్క తనియంలో కూడా రంగనాథుడు ఏం చేశారు? వాళ్ళ గురువు పురస్సరంగా వీరిని కీర్తించారు. ఏ మనవాడ మామను నమస్కరిస్తున్నాను అని చెప్పిన రంగనాథుడు, ఎవరండి ఆ మనవాడ మాముని? శ్రీశైలేశ దయాపాత్రం, ఆ శ్రీశైలేశులు అన్నటువంటి తిరువామిలి పిళ్ళై వారి యొక్క దయకు పాత్రులైనటువంటి వారు మహానుభావులు. అలాగే ధీభక్త్యాది గుణాలను, చక్కటి జ్ఞానము, చక్కటి భక్తి, వైరాగ్యము కలిగి ఉండటం. రాగము అంటే ఏమిటి? రాగము అంటే ప్రేమ అని అర్థం. ఒక వస్తువు ఎందు రాగం ఉంది అంటే దాని మీద అభినివేశము, దాన్ని పొందాలి అని ఒక కోరిక ఉంది అని అర్థం. విరాగము అంటే దాని యందు కోరిక లేకపోవటము. ఆ దాని యందు కోరిక లేకపోవడం ఉంటే ఆ స్థితికి వైరాగ్యము అని పేరు. రాగం, విరాగం, వైరాగ్యం. ఒకటి వైరాగ్యం అంటే ఏంటి? పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అని మనకు సూక్తి. రాసుకోండి. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని. అంటే పరమాత్మని అంటే పరమాత్ముని యందు అని అర్థం. పరమాత్ముని యందు ఎవరికైతే ప్రీతి కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? విరక్త అపరమాత్మని, పరమాత్మ కాని వేరే ఇతర విషయాలందు విరక్తి కలుగుతుంది అని అర్థం. మరి మనందరికీ పరమాత్మ మీద ప్రేమ ఉంది, కానీ మిగతా విషయాల మీద విరక్తి ఉందా? మీకుంటూ ఉండొచ్చు, తాసులకి అయితే లేదు. సో అప్పుడు వైరాగ్యం కనబడదు మనకి. పరమాత్మ మీద పూర్తిగా రక్తి కలిగితే పరమాత్మ కాని విషయాలందు ఏమాత్రం కూడా రాగం ఉండకూడదు, వైరాగ్యం కలిగి ఉండాలి. ఆ స్థితి వైరాగ్యం. అలాంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సముద్రం అంతరికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఇంత అని చెప్పలేనటువంటి ఒక విశేషమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగినటువంటి మనవాడ మాముని. యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాలనం ముని. మనవాడ మామూల పేరు ఏంటండి? రంగనాథుడి పేరు అణిగిపెట్టారు. అడగే మనవాడన్
అందమైన అల్లుడు అని పేరు రంగనాథుడికి కదా. గోదాదేవిని చేపట్టాడు భార్యగా. ఎవరు గోదాదేవి? పెరియాళ్ళవార్ల కుమార్తె. మరి గోదాదేవిని చేపట్టినప్పుడు పెరియాళ్ళవారికి రంగనాథుడు ఏమవుతాడు? మా పిళ్ళై అల్లుడు అవుతాడు కదా. అడగే మనవాళం, అందమైన అల్లుడు. అదే పేరు మనవాళ్ళ మామలకు కూడా పెట్టారు. సో శ్రీశైలేశుడు అనే ఆచార్యుల యొక్క పరిపూర్ణ కృపాపాత్రులు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు అపారంగా కలిగినవారు, రామానుజుల పట్ల అత్యంత భక్తి ప్రేమ కలిగినవారు అయినటువంటి మనవాళ్ళ మామూలను రమ్యమాతలను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఎన్ని విశేషాలు ఉన్నాయండి ఒకటే తనియంలో. భగవద్ రామానుజ ప్రసక్తి ఎందుకు అక్కడ అంటే చూడండి, ఆదిశేష అవతారం కదండి. ఇప్పుడు పరమాత్మకు సకలవిధ కైంకర్యం చేసేవాడు ఆదిశేషుడు. మరి ఆదిశేషుడు కూడా తన యొక్క ఫణామండలం ప్రగల మీద పరమాత్మ యొక్క పాదాల గుర్తును కలిగి ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా అండి? ఉన్నాడు. మరి అప్పుడు అందులో ఈ దాసత్వంలో ఏమొచ్చింది? అక్కడ ఉరోవిన్యస్తం అక్షరం ఆయన చిహ్నాలు కలిగి ఉన్నాడు. అక్కడ దశత్వాన్ని ప్రకటించుకున్నాడు. నేను ఆయన చెందినవాడిని అని. ఫలానా రాజకీయ పార్టీకి చెందినవాడు ఆ రాజకీయ పార్టీ జెండా పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పరమాత్మ చెందినవాడు పరమాత్మ యొక్క అసాధారణ చిహ్నాలైనటువంటి సుదర్శన పాంచజన్యాలని బాహుమూలలో ధరిస్తూ ఉంటారు కదా. అలాగే ఆయన నామాన్ని ఆయన చిహ్నాలను కూడా ధరించినవాడు ఆదిశేషుడు. భగవద్రామానుజ ప్రసక్తి కూడా ఇక్కడ ఉంది. ఆయన యందు చక్కటి నిష్ట కలిగిన వారు అడుగుతాం. కాబట్టి ఆచార్యులందరికీ కూడా భగవంతుడి మీద విశ్వాసం, విశేషించి భగవద్ రామానుజులందు కూడా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధ ప్రీతి కలిగి ఉండవలను అని ఈ తనియం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ప్రథమ పర్వనిష్ట చరమ పర్వనిష్ట ఆ రెండు ఇందులో ప్రతిపాదింపబడ్డాయి. అలాంటి మనవాడ మామూలు నమస్కరిస్తున్నాను అని తనియా ఓంకారం యొక్క అర్థంలాగా ఉంది. అకారవాచ్యుడైన పరమాత్మకే మకారవాచ్యుడైన జీవుడు చెందినవాడు. ఆ షేర్తికి అంటే ఆ లక్ష్మీనారాయణలకే వీడు కైంకర్యం చేయాల్సినటువంటి వాడు ఈ జీవుడు, వారికి చెందినటువంటి వాడు. పరమాత్మ శేషి, జీవుడు శేషుడు. ఆయన స్వామి, మనం సొత్తు అని ప్రణవం యొక్క అర్థం, ఓంకారం యొక్క అర్థం. ఆ అర్థమే ఇందులో ప్రతిబింబిస్తుంది అన్నారు. ఇంకా కొన్ని విశేషాలను కూడా మనం రేపటి రోజున సేవించి మిగతా తనియలు కూడా ఎలా వచ్చాయి మనకు ఏంటి ఆ విషయాన్ని మనం సేవించుకుందాం. ఇదక్షరపద భ్రష్టం మాత్ర హీనం చిద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా కృత స్వభావాద్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసనైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీమతే రామానుజాయ నమః. సంతోషం. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చును. అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. జయ శ్రీమన్నారాయణ. కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. స్వామి ఎప్పుడు సేవించినా కూడా శ్రీశైలస్థ దేవత పక్కన ఈ పొద్దుతను సేవించాలి స్వామి. అవునండి. అంటే మేము తిరువారాధనలో కాదు, ఎప్పుడు సేవిస్తున్నా కూడా ప్రబంధాన్ని సేవించాలి. తిరువారాధనలో కూడా మీకు పొద్దుతను సేవించడం ఉంది కదా. తిరువారాధనలోనే కాకుండా ఎప్పుడు ఈ ప్రబంధాన్ని సేవించినా, ఎప్పుడు ప్రబంధాన్ని సేవించినా, ఎప్పుడు ప్రవచన కార్యక్రమం ఉన్నా, ఎప్పుడు ఏ పారాయణ మొదలుపెట్టినా కూడా మనం సంప్రదాయంగా తప్పకుండా సేవించాలి. అంటే సేవిస్తూ
ఉన్నప్పుడు మధ్యలో ఏదన్నా కొంచెం పనుండి అలా పక్కకెళ్ళి మళ్ళీ ఒక కాసేపు అయిన తర్వాత వచ్చి కూర్చొని మళ్ళీ సేవిస్తున్నా మళ్ళీ తనీళ్ళు సేవించాలా స్వామి? అది ఎలా కుదురుతుంది? మీరు పారాయణం మధ్యలో వెళితే పారాయణ ఎలా సాగుతుంది? పారాయణం మధ్యలో ఆపేసి మొదటి నుంచి చేయాలి మళ్ళీ పారాయణం. జస్ట్ వస్తే కృష్ణార్పణ చేస్తున్నాను. ఒక నిమిషం ఆపొచ్చు. ప్రతిభా గారు అడిగాను రామాదాసు. అడిగాను రామాదాసు. ఇంకా ఎవరైనా ఏదైనా సందేహాలు? దాసు సంతోషం. గంట అయిపోయింది అనిపించింది స్వామి. వారికి పెరియ జీయర్ అని పేరు. అంటే వారు సన్యాసాశ్రమం తీసుకున్నారు, పెరియ పెరుమాళ్ వారు ఆచార్యులుగా స్వీకరించారు కాబట్టి పెరియ జీయర్ అని కూడా పేరు మనవాడ మామూళ్ళకు. రంగనాథుడికి ఏమో పెరియ పెరుమాళ్ అని, మనవాడ మామూళ్ళకి పెరియ జీయర్ అని పేరు. శ్రీరంగం మీరు ఎప్పుడైనా వెళితే లేదా మనం ఎప్పుడైనా కలిసి వెళితే తప్పక మనవాడ మామూలు సన్నిధి ఉంది, వారి పాదుకలు కూడా ఉన్నాయి అక్కడ. చక్కగా మనం సేవించవచ్చు. అక్కడ భట్టర్ స్వామి వారు ఆ పాదుకల్ని మన శిరస్సు మీద పెడతారు. ఇప్పుడు తప్పకుండా వారి యొక్క సన్నిధి కూడా మనం సేవించవచ్చు. సంతోషం. ఇంకేదైనా సందేహాలు? సరే చెప్పండి. లక్ష్మీ రామానుదాస్ గారు మ్యూట్లో ఉన్నారు. లక్ష్మీ రామానుదాస్ గారా? అన్మ్యూట్ చేసుకోండి ఏదైనా మాట్లాడాలి అంటే. అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను నేను. ఎవరో మాట్లాడాలి అనుకుంటున్నారా? లక్ష్మీ రామానుదాసి అనుకుంటా. అడిగాను స్వామి చెప్పండి. ఏమండి? బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటారు కదా, దాంట్లో సత్యలోకం ఉంటుంది కదా, సత్యలోకంలో ఒక బ్రహ్మ ఉంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు అఖిలాండ కోటి అంటే అన్ని కోట్ల బ్రహ్మలు ఉంటారు. అవును, అన్ని అండాల్లో కూడా బ్రహ్మలు ఉంటారు. బ్రహ్మ అనేది ఒక పదవి, ఒక పదవి. ఆ సత్యలోకమే బ్రహ్మలోకము. అనంత కోటి బ్రహ్మాండాలు, అన్ని బ్రహ్మాండాల్లో కూడా ఒక బ్రహ్మ ఉంటాడు అని మనకు పురాణం చెప్తుంది. అడగండి స్వామి. ఇప్పుడు మనకి రామాయణము అంటే ఈ చతుర్యుగాల ప్రకారము రామాయణము సంభవించింది మన చతుర్యుగంలోనే స్వామి కాదా? వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాము. ఒక్క మనువు 71 చతుర్యుగాలు పరిపాలిస్తారు. చతుర్ముఖ బ్రహ్మకి 1000 చతుర్యుగాలు అయితే ఒక పగలు, 1000 చతుర్యుగాలు అయితే ఒక రాత్రి, 2000 చతుర్యుగాలు గడిస్తే చతుర్ముఖ బ్రహ్మకి ఒక రోజు. అంటే ఒక రోజు ఆయన గడవాలి అంటే 2000 చతుర్యుగాలు. ఒక చతుర్యుగము 43,20,000 సంవత్సరాలు. సో 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో అంత చతుర్ముఖ బ్రహ్మకి ఒక రోజు అని అర్థము. మరి అంతకుముందు కూడా మనకు ఉన్నాయి కదా మనమంత్రాలు, అన్ని చోట్ల గడిచిపోయాయి. ఎప్పుడు ఆరంభమో తెలియదు. చతుర్ముఖ బ్రహ్మకి అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటున్నాం కదా. అలా పరార్థము అంటే పరం వరకు కాలం చెప్పబడింది. నిమేషము, కళ ఇలా చెప్తూ, అంటే ఒక సెకండు, రెప్పపాటు, లిప్తపాటు, కొన్ని సెకండ్లు కలిస్తే ఒక కళ ఇలా చెప్తూ ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆయుష్ వరకు చెప్పబడింది. దానికి పరము అని పేరు. పరార్థము అంటే అందులో సగము అని అర్థం. అంటే చతుర్ముఖ బ్రహ్మకి 50 సంవత్సరాలు గడిచిపోయాయి. 51 సంవత్సరంలో ఆ మొదటి రోజులో కట్ అయిపోయింది. ఆ 51
సంవత్సరంలో జనయన లక్ష్మీ ఆ 51వ సంవత్సరంలో ఈ రోజులో ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము అన్నారు. అనంతకుముందు ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. అందుకనే కాలం అనాది అని చెప్తున్నాం. అనాది అంటే ఏమిటి? అజ్ఞాత ఆది. అంతకుముందు సో అంతకుముందు అవన్నీ రిపీట్ అవుతున్నాయి. యుగాల మొత్తం రిపీట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చింది అని చెప్పడానికి లేదు. అంతే కదా, ప్రతి యుగంలో ఉంది. ఈ యుగంలో ఉంది స్వామి. నేను అడిగేది ఏంటంటే రామాయణం అనేది జరిగింది మన ముందు యుగంలోనేనా, ద్వాపర యుగం ముందు మన చతుర్యుగంలో కాదా? కాదండి, అలా ఎలా చెప్తాం మనం? చెప్పలేం కదా. ఇప్పుడో జరిగింది కదా, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం కూడా జరిగింది. చతుర్ముఖ బ్రహ్మకు చెప్పారు, ఆ చెప్పిందని వాల్మీకి మహర్షికి అందించారు. ప్రతి యుగంలో యుగ సంధి ఉంటుంది. అప్పుడు మళ్ళీ సప్తర్షులు వస్తారు. ఈ ఉన్నటువంటి జ్ఞానాన్ని మొత్తం వాళ్ళు సమీకరిస్తారు, ఓషధులు. ఈ జ్ఞానాన్ని తర్వాత మళ్ళీ ఈ యుగం ప్రారంభంగానే వీళ్ళు ప్రవర్తింపజేస్తారు. కాబట్టి మనం ఉన్న యుగంలోనే ప్రీవియస్ త్రేతాయుగంలో శ్రీరామణ వచ్చిందని చెప్పడానికి లేదు. ఇంకేమైనా స్వామి, ఇప్పుడు అలాగే చతుర్ముఖ బ్రహ్మ ఎలాగైతే ఒక్కొక్క అండకటాహానికి ఎలాగైతే ఉన్నారో అలాగే శివుడు కూడా అంతే కదా స్వామి? అంతే కదా, ముగ్గురు అంతే కదా. శ్రీమన్నారాయణ యొక్క మొట్టమొదటి అవతారం విష్ణు అవతారం చెప్తాం కదా మనం. శ్రీమన్నారాయణ యొక్క మొట్టమొదటి అవతారం విష్ణు అవతారం చెప్తాం. అంటే అంత గొప్పవాడు అయ్యుండి కూడా మళ్ళీ ఈ 3 సృష్టి స్థితి లయ ఇలా 3 ఒక పోర్ట్ఫోలియోలాగా విభజించి అందులో మళ్ళీ రక్షణ భారాన్ని మళ్ళీ తానే తీసుకోవడం నాడు విష్ణువుగా కదా. ఒక పెద్ద మినిస్టరు, ఒక దేశంలో ఉన్న ప్రధానమంత్రి అన్ని శాఖల్లో ఒక్కొక్క మినిస్ట్రీ వాళ్ళకి ఇచ్చేసి ఇంపార్టెంట్ శాఖలు ఈయన దగ్గరే పెట్టుకున్నట్టుగా ఈ రక్షణ అనేది ఈయన దగ్గరే పెట్టుకున్నారు పరమాత్మ. అది కూడా విష్ణువు వచ్చాడు అనమాట. అలా సో కాబట్టి ప్రతి అండంలో ముగ్గురు ఉన్నారనే మన పురాణాలు చెప్తున్నాయి. అలా సో అక్కడక్కడ ఏ అనంతకర బ్రహ్మాండాల్లో ఏ జీవులు ఉన్నారో, ఎలాంటి జీవులు ఉన్నారో, వాళ్ళు ఏలియన్సా, ఇవన్నీ నా దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. అనంతకర బ్రహ్మాండాలు ఉన్నాయని, ప్రతి బ్రహ్మాండంలో ఈ ముగ్గురు ఉంటారని మాత్రం మనకు శాస్త్రంలో ఉంది. అది సంతోషం. అదే దాసం స్వామి, చిన్న డౌట్. అది మన ఏంటంటే మా మందిరాల్లో గాని ఆచార్యుల దగ్గర గాని మనకి ముగ్గురు ఉంటారు. మనమామంలో చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రతిభా గారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే మనం చూడండి, ప్రబంధం ఎందుకు ఉంటారు? ఒకటి బారు ముగ్గురు ఎందుకుంటారు? ఒకటి. రెండు ఏంటి అంటే త్రిదండం ముగ్గురులో రామానుజుల వారికే ఉంటుంది కదా. సో ఎందుకు అలా ఉంటుంది అంటే వారు జియర్ కాబట్టి ఉండొచ్చు. కాకపోతే వీరెందుకు అవ్వలేదు, వారెందుకు అయ్యారు అట్లా అంటే కొంచెం చిన్న అనుమానం, డౌట్ లాగా వస్తూ ఉంటుంది. అండి, మొదటి ప్రశ్న సమాధానం చూద్దాం. మనం ప్రబంధాన్ని సేవించే ముందు ఆచార్యుల దగ్గర లేదా మన ఇంట్లో గోష్ఠిలో అయినా సంతపాఠం చెప్పుకునే ముందు కూడా ఒక మాట అంటాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం అంటాం కదండి. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. ఏమిటి అర్థం దీనికి అంటే, ఆళ్వార్ ఏ పేరు చెప్పకుండా ఆళ్వార్ అంటే నమ్మాళ్ళువారు అని అర్థం. ఏమంటే ఎంబెరుమానార్ అంటే భగవద్ రామానుజులు అని అర్థం. రామానుజుల యొక్క బిరుదునామం ఎంబెరుమానార్. ఎవరిచ్చారు ఈ పేరుని? తిరుక్కోస్టియూర్ నంబి గారు ఇచ్చారు. ప్రతిభ గారు, తిరుక్కోస్టియూర్ నంబి గారు ఇచ్చారు ఎంబెరుమానార్. జీయర్ ఏ పేరు లేకుండా జీయర్ ఉంది అంటే అర్థం ఏమిటి అంటే మడవాణ మామూలు అని అర్థం. చూడండి, సాక్షాత్ ఆదిశేష స్వరూపమైన భగవద్ రామానుజులకు కూడా మరి ఆదిశేష ఆయన యొక్క పర్యంకాన్ని ఇవ్వకుండా మడవాణ మామూలకు ఆదిశేష పర్యంకం ఉంటుంది. చూసారా విశేషంగా మనం చూస్తున్నప్పుడు. ఏంటి మన సంప్రదాయంలో అంటే ప్రతి దేవాలయంలో కూడా ఈ పండితుల ఆళ్వారులతో పాటుగా యతిరాజుల్ని అంటే భగవద్ రామానుజుల్ని వేంచేపు చేయాలి అని మనకు సంప్రదాయం ఉంది. మరి కొన్ని దేవాలయాల్లో వీళ్ళందరినీ పెట్టుకునే స్థలం ఉండకపోవచ్చును. స్థలాభావము అంటారు. అంటే ఇంతమందిని వేంచేపు చేసుకొని ఒక స్థలాభావం అనే కాదు, వాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళందరి త్రినక్షత్రాలను కూడా చేయాలి దేవాలయంలో కదండి, చేయాలి.
మరి అంటది స్థితి స్తోమత అన్ని దేవాలయాలకు ఉండొచ్చును, ఉండకపోవచ్చు. మరి దానికి సులువుగా మన వాళ్ళు ఏం చెప్పారంటే, పెద్దలు నేను చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు స్థలాభావం ఉన్నా సరే అంటే ఇంతమంది ఆడవాళ్ళు ఏం చేసుకునేటువంటి ప్రదేశం లేకపోయినా, ఇంతమంది ఆడవాళ్ళ త్రినక్షత్రాన్ని చేసే స్తోమత లేకపోయినా, ఈ ముగ్గురు ఉంటే చాలు, ఈ ముగ్గురుంటే అందరూ ఉన్నట్లే అని భావించి ఈ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఏ ప్రక్రియ? ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ ఏర్పాటు చేశారు. మ్యూట్లో ఉండండి మిగతా వాళ్ళంతా, మ్యూట్ అంటే వాళ్ళని ఏర్పాటు చేశారు. ఇలా మనకు ప్రక్రియ ఉంది కాబట్టి ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ ఆ ముగ్గురిని మనం సేవించడం ద్వారా అందరు ఆళ్వార్లని అలాగే ఆ పెరియ జీయర్ వారిని భగవద్ రామానుజుని అందరినీ కూడా మనం సేవించినట్టు అయింది అని అన్నారు. ఇది పెద్దల ద్వారా దాసుడు విన్న విషయం. అన్మ్యూట్ చేసుకోండి ప్రతిభ గారు. ఇక ఆ తర్వాత వీరి చేతిలోనే త్రిదండం ఎందుకు ఉంది అన్న ఆలోచన దాసుడికి ఎప్పుడు రాలేదు. దాసుడు ఎప్పుడు ఎవరిని అడగలేదు. పెద్దల్ని అడిగి సమాధానం మీకు తెలియజేయగలడు దాసుడు. కానీ అజంప్షన్, దీన్ని సమాధానంగా తీసుకోవద్దు, అజంప్షన్గా తీసుకోండి. శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయం అనేది మనకు ఏ సంప్రదాయానికైనా మూలం ఏంటండి? వేదం మూలం కదా. వేదోఖిలో ధర్మ మూలం అంటారు. కాబట్టి అద్వైతమైన ద్వైతమైన విశిష్టాద్వైతమైన ఏ మతానికైనా సిద్ధాంతానికి వేర్లు ఎక్కడ, రూట్ ఎక్కడ అంటే వేదమే మూలం. ఆ వేద సిద్ధమే విశిష్టాద్వైత సంప్రదాయం. భరద్వాజం, కపింజలం ఆ మహర్షులందరూ కూడా ప్రతిపాదించింది విశిష్టాద్వైతాన్నే. అందుకని శ్రీమద్ రామాయణం కూడా దీర్ఘ శరణాగతి విశిష్టాద్వైత పరంగానే మన పెద్దలు వ్యాఖ్యానం చేశారు. అందుకని శ్రీరామాయణాన్ని కూడా కాలక్షేప గ్రంథము అని అన్నారు. ఏదో శ్లోకం చదివి అర్థం తెలుసుకొని కావటం కాదు, పెద్దల దగ్గర విశేష అర్థాలు తెలుసుకోండి, కాలక్షేప గ్రంథం అన్నారు. దాన్ని నాదమునుల వారు సంప్రదాయానికి మూలస్తంభం అంటున్నాము. దాన్ని వారు ఎంత గొప్పగా చేశారో మీ అందరికీ తెలుసు. వారి సమయంలో నాగారం లేదు, ఆళ్వార్ తిరునగరి వెళ్ళారు, 12,000 సార్లు కనీని సురుత్తాంబు సేవించారు. అప్పుడు నమ్మాళ్వార్లు తిరగట్టించి యోగ దశలో వారికి నారాయణాన్ని అనుగ్రహించారు, తిరుమంత్రార్థాన్ని అనుగ్రహించారు, అవన్నీ వారికి ఇచ్చారు. వారి ద్వారా మళ్ళీ అన్ని చోట ప్రచారం చేశారు. అరేర సేవను కూడా చక్కగా చేశారు. విశిష్టత సంప్రదాయం మహర్షుల నుంచి ఉంది, వేదం నుంచి ఉంది. నాదమునులు కూడా దాన్ని ప్రచారం చేశారు, యామునులు కూడా ప్రచారం చేశారు. కానీ చాలా విశేషంగా శ్రీరంగ క్షేత్రాన్ని ఆస్థానంగా చేసుకొని ఆసేతు హిమాచలం పర్యటించి ఎంతోమంది అద్వైత పండితులను ఓడించి మరి సంప్రదాయ స్థాపన చేసిన వారు రామానుజులే కదా. అందుకని విశేషంగా వారి చేత త్రిదండం తోని మనకు కనిపిస్తారు అని అనుకోవచ్చును. నెంబర్ 1. మరి నమ్మాళ్వార్లు ఆశ్రమ స్వీకారం చేసినట్టుగా ఎక్కడుందండి? కాబట్టి వారి చేత త్రిదండం ఉండే అవకాశం లేదు. మరి వీరు త్రిదండం వీరి చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో? మణవాణ మామూల చేతిలో ఉంటుంది. మణవాణ మామూలు ఇతర పునరావృత భూతులు, వారు సన్యాసాశ్రమం ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మణవాణ మామూలులో కూడా త్రిదండం లేకుండా కూడా ఓన్లీ రామానుజుల చేతిలోనే ఉన్నట్టుగా మీరు చూశారంటున్నారు కదా. మరి వారు ఇతరాజ పునరావతార భూతులే కాబట్టి వీరి చేతిలో అంటే వారి చేతిలో ఉన్నట్టే అని మనం భావించుకోవచ్చు. దాసుడు అజంప్షన్, దాసుడు పరిజ్ఞానం తగ్గడానికి చెప్పాను. అది వాస్తవం అయి ఉండొచ్చును, కాకపోయిన ఉండొచ్చును. మళ్ళీ ఒక్కసారి ఆచార్యులను కూడా అడిగి మీకు ఆ సమాధానం తెలియజేస్తాను. అంటే అడిగినది అంటే ముగ్గురిని ఆచార్యుల్ని ఒకవైపు ఆళ్వార్ని పెట్టిన తర్వాత నమ్మాళ్వారిని పెట్టడంలో అంటే ఆరాధించడంలో ఉద్దేశం మనకి తిరువాయిమూజి ప్రబంధాన్ని ప్రచారం చేసినందుకేనా? వాడిచ్చిన ప్రబంధంతోనే కదండి మనకి ఇప్పుడు ఎక్కడైనా కూడా పరమపదోత్సవం చేయాలన్నా, మన గృహంలో అయితే పరమపదోత్సవం ఎవరైనా గతించినప్పుడు చేయాలన్నా మనకు అదే ఆధారము. పెరుమాళ్ళ కైంకర్యం కూడా 10 20 కూడా మనం చేసేది ప్రబంధ సేవాకాలమే. దాని నుంచే మనకు ఉంటుంది కాబట్టి మన నమ్మాళ్ళ వారు కూడా అలా స్వీకరింపబడ్డారు పెరుమాళ్ళతో కాబట్టి అది ముఖ్యంగా ఉండాలి అంటారు. అందుకనే చూడండి సంప్రదాయ కుటుంబం ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో తిన్నరంగర పొన్నడి అని ఉంటుంది. మీరు దాసుడి వాట్సాప్ స్టేటస్లో చూడండి, ఇవాళ తిరువరాధ పెరుమాళ్ళని వీడియో తీసి పెట్టాను. తిన్నరంగర పొన్నడి పైన రంగనాథుడు ఆ మకరత్రోణంలో వేయించేసి ఉంటారు. ఆ 2 చిలుకలు ఉంటాయి జీవాత్మ పరమాత్మ గుర్తుగా. వీటి పక్కన మధురకాడు వారు, ఇటు పక్కన నాదమునులు.
నమ్మాళ్ళవార్లు, వారి కింద వారి పాదస్థానీయులు రామానుజులు, వారి పాదస్థానీయులు మనవాళ్ళ మాముని. సో ఈ ఖచ్చితంగా ఈ పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి అది మనం పరమపదోత్సవం చేయాలి అంటే 3 విగ్రహాలు ప్రత్యేకంగా లేకున్నా కనీసం చంద్రగారి పురాణి ఉండాలి అంటే. కాబట్టి నమ్మాళ్ళవారు అక్కడ ఉంటేనే అక్కడ ఆ ఉత్సవం చేయడానికి అవకాశం ఉంది. అలా సంతోషం. సరే, రేపటి రోజున మళ్ళీ మనం 4 to 5 కలుస్తాం. మనం అంతకుముందు వారం శ్రీరామ చరమ శ్లోకం యొక్క అర్థాన్ని యథాశక్తి మనం సేవించాం. సకృదేవ ప్రపన్నాయ ఒకటి, మిత్రభావేన సంప్రాప్తం ఒకటి. ఆ తర్వాత సీతాచరమ శ్లోకం, వరాహ చరమ శ్లోకం 2 ఉన్నాయి. అవి కూడా మనం సమయాన్ని బట్టి ఒకసారి మనం సేవించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు 4 to 5 మనం కలుద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ.